మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు. ఓకే. ఎవరిని ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాము. గత కొన్ని పాఠాలలో మనము ఆ విషయాన్ని నేర్చుకున్నాం. ఓకే. ఎవరిని ఆరాధించాలి అంటే దైవత్వాన్ని ఆరాధించాలి. దైవత్వం ఉన్నటువంటి వ్యక్తులను ఆరాధించాలి. తండ్రికి దైవత్వం ఉంది, కుమారునికి దైవత్వం ఉంది, అలాగే పరిశుద్ధాత్మకు కూడా దైవత్వం ఉంది. కాబట్టి దైవత్వము కలిగినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని మనము ఆరాధించవచ్చు. మనం ఆరాధించేది ఏంటంటే వ్యక్తులను కాదు, కానీ ఆ తత్వాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ గుణ లక్షణాలని మనం ఆరాధిస్తున్నాం. ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మంచి లక్షణాలు, వాటిని బట్టి మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుడు, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్ముడు, తర్వాత యేసుక్రీస్తు, వీళ్ళకు ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు అతీతమైనటువంటివి. అది దైవ స్వభావం అంటాం దాన్ని, దేవత్వము, దైవ స్వభావము. కాబట్టి అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనము ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి అని నేర్చుకున్నాం. వాళ్ళు సృష్టికర్తలు, నేర్చుకున్నారు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్పేటప్పుడైతే కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని, యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఇది ఆయన అదృశ్య దేవుని స్వరూపియే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని చెప్పని యేసు ప్రభువుని గురించి చెప్తాడు ఇక్కడ కొలస్సీ పత్రిక 1:15లో. ఓకే. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఆరాధించాలి. ఓకే. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు అని చెప్పని చెప్పడం జరిగింది. అది మనం చదువుకున్నాం ఇంత గతంలో. దేవుని చిత్తం అయితే మళ్ళీ కూడా మీరు ఒకసారి స్టడీ చేయండి. మరి పరిశుద్ధాత్మను గురించి చెప్పేటప్పుడైతే ఆయన మహిమా స్వరూపి అయిన ఆత్మ అంటాడు. మహిమా స్వరూపియగు ఆత్మ, క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్పని అపోస్తుల కార్యములు పేతురు 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడొచ్చు. ఓకే. ఆయన దేవుడు అని చెప్పని అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు. ఓకే. మహిమ స్వరూపి అయిన ఆత్మ అనేటువంటిది 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనంలో చూడొచ్చు. అంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, వీళ్ళు మహిమ స్వరూపులు, దేవుని గుణలక్షణాలు కలిగినటువంటి వారు అని నేర్చుకున్నాం. ఓకే. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎందుకు ఆరాధించాలి అనేటువంటి అంశం. ఎందుకు ఆరాధించాలి, రెండో పాయింట్గా ఎందుకు ఆరాధించాలి. ఎవరిని ఆరాధించవచ్చు అంటే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఆరాధించవచ్చు, దైవత్వాన్ని ఆరాధించాలి అని చెప్పి నేర్చుకున్నాము. మరి ఎందుకు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్న వేసుకోండి. ఓకే. ఎందుకు అంటే దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణమును బట్టి ఆయనను ఆరాధించాలి. దేవునికి గల ఉన్నతమైన లక్షణములను బట్టి ఆయనను మనము ఆరాధించాలి. ఉన్నతమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే, ఇప్పుడు తండ్రి కానీ, కుమారుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ ముగ్గురు కూడా సృష్టికర్తలు. ఓకే. ముగ్గురు కూడా పరిశుద్ధాత్ములు. ఓకే. 2 క్వాలిటీస్ చూసినాం. ముగ్గురు కూడా నిత్యుడు, ఎటర్నల్, ఇన్ఫినైట్, పరిశుద్ధులు, హోలీనెస్, సృష్టికర్త, క్రియేటర్. వీళ్ళకి ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ రావు, నరులకి చెందవు ఇవి. లేదంటే విగ్రహాలకి చెందవు, ఏ బొమ్మలకి చెందవు.
దేవుడు కానటువంటి వారికి, దేవతలు అనబడినటువంటి వారికి చెందవు ఇవి. ఎందుకని? సృష్టికర్తలు కాలేరు. మానవుడు ఎప్పుడు కూడా సృష్టికర్త కాడు, సృష్టిని సృజించలేడు. ఓకే, వాడు పరిశుద్ధుడు కాలేడు. మానవుడు నిత్యుడు కూడా కాదు, మనం అశాశ్వతులు. కాబట్టి ఈ యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలు ఏ మానవుడికి ఉండవు, ఏ విగ్రహానికి ఉండవు. కాబట్టి ఆ లక్షణాలను బట్టి మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధించాలంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి మనము ఆరాధించాలి. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయి అంటే తండ్రికి ఉన్నాయి, కుమారుడికి ఉంది, పరిశుద్ధాత్మునికి ఉంది. ఓకే, రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 దాకా చదువుతాను. తండ్రి ఎలాంటి వాడో చూస్తున్నాం, చూడండి. తండ్రి ఎలాంటి వాడు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే ఆయన అదృశ్య లక్షణములు అంటాడు. అనగా నిత్యశక్తి, నిత్యాశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతున్నవే కనుక వారు నిరతులై ఉన్నారు అంటాడు. ఎలాంటి వాడు అంటే ఆయన అదృశ్య లక్షణాలు. ఎలాంటి వాడు అంటే ఆయన నిత్యశక్తి. ఎలాంటి వాడు అంటే ఆయనకి దేవత్వం ఉంది, దేవుని స్వభావం, గుణ లక్షణాలు ఉంది. ఈ సృష్టించబడినటువంటి వస్తువులు ఆయన సృష్టికర్త అని చెప్పని తండ్రిని గురించి చెప్తున్నారు. సో అందుకని మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి తండ్రిని కూడా? తండ్రిని ఇందుకోసము ఆరాధిస్తున్నాం. ఎందుకని? ఆయనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు అండి. ఆయన అదృశ్యుడు, ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము, ఆయన సృష్టికర్త అని చెప్పని ఈ లేఖనాల్లో తెలుస్తుంది. ఇంకొక లేఖనం కూడా చూస్తాము తండ్రిని గురించి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24-25 వచనాలు. జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొద్దువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు. ఈ జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి వాడు, ఈ సృష్టికి పునాది వేసినటువంటి వాడు, సృష్టిని నిర్మించినటువంటి వాడు తండ్రి. ఓకే, కాబట్టి ఆకాశమునకును భూమికి ప్రభువే. ఆకాశంలో ప్రభువే, భూమిలో కూడా ప్రభువే. కాబట్టి ఆయన హస్తకృతములైనటువంటి ఆలయంలో నివసించాడు. తర్వాత ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు. మనకు జీవాన్ని ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు. ఇంకా ఏమైనా ఉండి అంటే సమస్తమునిస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఆరాధించాలి? ఇదిగో ఎందుకు ఆరాధించాలి? తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. ఓకే, కుమారుని ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్న. తండ్రిని ఆరాధించమని చెప్పిన గ్రంథంలో ఉంది. అక్కడక్కడ తండ్రిని కుమారుని ఆరాధించమని చెప్పి లేదు కదా, తనకు తానుగా చెప్పుకోలేదు కదా, ఆరాధించమని దేవుడు అని కూడా చెప్పుకోలేదు కదా అనేది కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కుతున్నారు ఈరోజు చాలా మంది. కుమారుణ్ణి యేసుక్రీస్తుని సులకన చేసేటువంటి భావంలో చాలా మంది ఉంటున్నారు. తండ్రే పెద్దోడు, తండ్రే అయిన ఉన్నతుడు, తండ్రిని ఆరాధించమని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు తాను ఆరాధించమని చెప్పి చెప్పలేదు అని చెప్పని అంటారు. అయితే ఇది ఒక చిన్న పిల్లోడుగా ఆలోచన చేసేటువంటి ఆలోచన చెప్పి అనుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మర్మమై ఉన్నాడు. ఆ మర్మంగా ఉంచినటువంటి వాడు ఆ మర్మాన్ని ఓపెన్ చేసి నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని చెప్పి ఆయన చెప్పుకుంటే ఇంకా నా సిలువ అనేటువంటి దేవుడు ఉండదు. ఆ చిన్న లాజిక్ని వీళ్ళు మర్చిపోతున్నారు. అందుకని చెప్పలేదు, ఆయన ధైర్యంగా చెప్పలేదు, నన్ను ఆరాధించమని అనలేదు, నేను దేవుడిని చెప్పి అనలేదు అంటాడు. ఎందుకంటాడండి? ఎందుకంటాడు చెప్పండి? మర్మమై ఉన్నటువంటి క్రీస్తు మర్మంగానే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలే, వాళ్ళు గ్రాహ్యం కాలేదు. అనేక సందర్భాల్లో నేను దేవుని కుమారుడు అని చెప్పి అంటున్నాము. దేవుని కుమారుడు అంటే దేవుడనే వాళ్ళ భాషలో, మన భాషలో మనకు అర్థం కావచ్చు. కుమారుడు అంటే తండ్రి, అంటే ఆయన తండ్రి, ఈయన కన్నాడు, ఆయన పోషించినాడు, ఆయన అధికారం ఇచ్చినాడు, ఇవన్నీ ఈ లోకంలో మాటలవి.
పరలోక సంబంధమైనటువంటి మాటలు కాదు, ఆ కుమారుడు తండ్రికి ఉన్నటువంటి సంబంధం. ఓకే, కాబట్టి కుమారుడు కూడా సృష్టికర్త. ఎందుకు ఆరాధించాలి అని చెప్పి అనుకుంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి మనం ఆరాధించాలి అని చెప్పన్నాము. ఓకే, ఆయన చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా ఆరాధించాలి యేసుక్రీస్తుని. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు అలాంటి. యేసుక్రీస్తు సృష్టికర్త, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు నిత్యుడు. 33.5 సంవత్సరం కాదు, దాంతో ఇన్కార్నేషన్ ఆ పీరియడ్ని పోల్చుకోబాకండి. ఆయన నిత్యుడు, యుగ యుగములు అంటాడు. ఆల్ఫయు నేనే, ఆల్ఫయు ఓమేగయు నేను అంటాడు. మొదటి వాడును కడపటి వాడును అంటాడు. కుమారుడు ఆది యందు వాక్యం, కుమారుని గురించి చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండను. ఆయన దేవుడై ఉన్నాడు. యోహాన్ గారు క్లియర్గా రాశాడు. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఓకే, సమస్తమును ఆయన మూలముగా కలిగను. సమస్తమును చూడండి, సృష్టికర్త, సమస్తమును ఆయన మూలముగా కలిగను. సృష్టికర్తే గాని సృష్టి కాదు. కలుగజేసినటువంటి వాడు సృష్టి ఎట్టవుతాడు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి ఆకాశములు, వెలుగు చీకటి, చెట్లు, పక్షులు, జంతువులు, చేపలు, మహామత్స్యములు ఆయన లేకుండా కలగనే లేదు అన్నాడు. ఓకే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగిన అన్నాడు. ఆయన దేవుడు, ఆది యందు దేవుని వద్ద ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన వాక్యమై ఉన్నాడు అని చెప్పిన క్లియర్గా చెప్పేశాడు. ఆయనలో జీవముండెను అన్నాడు. ఆయనలో జీవముండెను అన్నాడు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది, మనకు వెలుగై ఉన్నాడు ఆయన. ఆ జీవము వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది, కానీ చీకటి 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 దాన్ని గ్రహించుకుండెను అంటాడు. ఎవరు గ్రహించుకోలేదు యేసుక్రీస్తుని గురించి. ఆయన ఆరాధన పాత్రులు కాదని వాసిస్తారు. ఆయన అడుక్కు తినేవాడు భిక్షగాడని చెప్పింది ఒక ఆయన, మరి కొంచెం ఓవర్గా మాట్లాడాడు. సరే, క్షమిస్తాడు దేవుడు ఆయన్ని. భిక్షగాడు, నీకు భిక్షం వేసే నాకు వచ్చాడు ఆయన, నాకు భిక్షం వేశాడు ఆయన, నా జీవితానికి భిక్షం వేశాడు ఆయన. అంతే. ప్రకాశం చీకట్లో ప్రకాశించున్నది, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది, కానీ దానిని చీకటి ఏం చేస్తుంది? గ్రహించకుండేని అంటాడు. చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలా మందికి వెలుగు, ఆయన ఆ వెలుగు ప్రత్యక్ష కావటం లేదు. ఎందుకంటే మన హృదయంలో దేవుని యొక్క చోటు ఇవ్వటం లేదు. అందుకని ఆయన మర్మంగానే ఉంచాడు. ఆయన బహిర్గతం చేసుకోవటం లేదు. పరిశుద్ధాత్ముడు నీకు ఇల్యూమినేషన్ జరగటం లేదు. నువ్వు చదువుతూనే ఉంటావు, కానీ అది గ్రాహ్యం కాదు, నీ హృదయానికి గోచరం కాదు. కాబట్టి కుమారుడు ఎలాంటి వాడంటే సృష్టికర్త. ఇంకొక వచ్చిన వాడు చదువుకున్నాము, కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 17 దాకా. కొలస్సే 1వ అధ్యాయం 14 నుంచి 17 దాకా. ఆ కుమారుని యందు మనకు విమోచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము కలగజేసేటువంటి వాడు ఆయన. మన ప్రాణానికి, మన జీవితానికి భిక్ష పెట్టేటువంటి వాడు ఆయన. అనగా పాప క్షమాపణ కలుగుచున్నది, ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయనంట అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుడు అంటే దేవుడు ఆత్మస్వరూపి అని. అదృశ్యమైనటువంటి దేవుడు, ఆయన స్వరూపము కూడా అదృశ్యమైనటువంటి వాడే. దేవుడు ఆత్మ అంటే యేసుక్రీస్తు కూడా ఆత్మస్వరూపే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన. ఆది సంభూతుడు అంటే మళ్ళీ వేరే ఇంకొక అర్థం తీసుకురాబక్కండి, పెడార్థం తీసుకురావద్దు. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటంటే ఆదికి ఆయనే పునాది వేసినాడు అని అర్థం. ఆది కంటే ముందు అనాదిగా ఉన్నాడని అర్థం.
ఏలయనగా ఆకాశమందున్నవి చూడండి, అక్కడే అర్థం ఉందని. ఏలయనగా ఆకాశమందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన ద్వారా సర్వమును ఆయన ద్వారా సృజించబడెను. సృష్టికర్త యేసుక్రీస్తు. సర్వమును ఆయన ద్వారా సృజించబడెను. సృష్టికర్త, సృష్టి కాదు, సృష్టికర్త ఈయన. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడిన. మళ్ళా చూడండి, సర్వము ఆయన యందు సృజించబడిన అని చెప్పానని. అది అధికారాలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, సింహాసనములు కావచ్చు, దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, భూమి అందే కానీ ఆకాశం అందే ఉన్నదండి. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు అని చెప్పి, సర్వమును ఆయన యందు సృజించబడిన అని చెప్పానని. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడిన అన్నాడు. క్లియర్గా ఉంది. కాబట్టి ఆయన సృష్టికర్త యేసుక్రీస్తు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తానికి ఆధారభూతుడైనటువంటి వాడైన. కాబట్టి యేసుక్రీస్తుని సృష్టికర్త, సమస్తానికి మరి ఆధారభూతుడు ఆయన. ఓకే. కాబట్టి అదృశ్య స్వరూపి, దేవుని స్వరూపం అంటున్నాడు. ఆయన ఆత్మస్వరూపి అయినా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పి చదువుతున్నాం కదా మనము. యేసుక్రీస్తు ఆత్మస్వరూపి కాదా? ఓకే. కాబట్టి కుమారుడు కూడా ఆరాధనకి పాత్రుడు. తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే. తండ్రి సృష్టికర్త అయితే కుమారుడు కూడా సృష్టికర్తే. సృష్టి చేసేటప్పుడు ఇద్దరు ఉన్నారు, లేదు ముగ్గురు ఉన్నారు. చూడండి తర్వాత పరిశుద్ధాత్మ గురించి. నా మాటలో యోబు గ్రంథము 33 అధ్యాయము 3-4 వచనాలు. యోబు 33 అధ్యాయము 3-4 వచనాలు. పరిశుద్ధాత్ముడు ఎలా, పరిశుద్ధాత్ముడి గురించి ఏం చెప్తున్నారు చూడండి. నా మాటలో నా హృదయ యథార్థతను తెలుస్తున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించును. దేవుని ఆత్మ నన్ను, యోబు అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అని నన్ను సృజించినటువంటి వాడు, నా తల్లి గర్భంలో నన్ను నిర్మాణం చేసినటువంటి వాడు పరిశుద్ధాత్ముడేను అని చెప్పని యోబు అంటున్నాడు. కాబట్టి తండ్రి సృష్టికర్త, కుమారుడు సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్తలే. కాబట్టి సృష్టికర్తలు, ఆత్మస్వరూపులు, పరిశుద్ధులు, నిత్యులు అనేటువంటి ఆ గుణ లక్షణాలను బట్టి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే అందుకు ఆరాధించాలి. ఆయన పరిశుద్ధాత్మ సృష్టికర్త, పరిశుద్ధాత్మ నిత్యుడు, సర్వశక్తుడు అన్నాడు ఇక్కడ. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చినాడు. సర్వశక్తుడు పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త. అవి సింహాసనాలు కావచ్చు, దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, ఆకాశం అందు ఉన్నవి, భూమి అందు ఉన్నవి, సర్వమును ఆయన ద్వారా సృజించబడిన అంటాడు. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజించబడిన అంటాడు. కాబట్టి సృష్టికర్త యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు సృష్టికర్త, తండ్రి సృష్టికర్త. వాళ్ళకు ఉన్నటువంటి ఆ మంచి గుణ లక్షణాలు, ఆ ఉన్నతమైనటువంటి లక్షణాలను బట్టి వాళ్ళని ఆరాధించాలి. ఓకే. ఆయన మనకు తండ్రి, దేవుడు మనకు తండ్రి కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి. మనకు తండ్రి అంటున్నాం. ప్రసంగిలో 2వ అధ్యాయము 24, ప్రసంగి 2వ అధ్యాయము 24, 25 వచనాలు. అన్నపానములు పుచ్చుకున్న కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు అంటాడు. ఏదియూ లేదు. ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుని, ఇది కూడా దేవుని వలన కలుగుతుంది. ఓకే. అన్నపానాలు పుచ్చుకోవటం, కష్టార్జితం, మనం చేసినటువంటి కష్టార్జితము మనమే తింటాము. అంతకంటే మేలేంది ఏదీ లేదు. కొంతమంది కష్టార్జితాన్ని తిన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. డబ్బులు ఉన్నా కూడా తినలేరు కొన్ని పరిస్థితుల్లో. ఓకే. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని సెలవు లేకుండా
మనము తింటమ మన సాధ్యము కాదు అన్నాడు. యోహాను సువార్త 17 అధ్యాయం 11వ వచనం. నేను ఇకను లోకంలో యేసు ప్రభు అంటున్నాడు మాట, స్వయాన యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇక లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్ద వచ్చున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి అన్నాడు. ఏం సంబోధిస్తున్నాడు? పరిశుద్ధుడు అయిన తండ్రి. యేసుక్రీస్తు తండ్రిని ఏమంటే పరిశుద్ధుడైన వాటి తండ్రి అంటే తండ్రి పరిశుద్ధుడు. యేసుక్రీస్తే సంబోధిస్తున్నాడు తండ్రి అని. నువ్వు పరిశుద్ధుడివి అని చెప్పి అంటున్నాడు. మనము ఏకమై ఉన్నలాగున నువ్వు నేను యూనిట్గా ఉంటున్నాం, ఏకమై ఉంటున్నాం. మనం ఉన్నలాగున ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నమ్మున వారిని కాపాడమంటున్నాడు. అపొస్తలుల్ని లేకుంటే మనల్ని కూడా కాపాడమంటున్నాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు, ఆ యూనిట్గా ఉంటున్నారు, యునైటెడ్గా ఉంటున్నారు. కాబట్టి మనము కూడా యునైటెడ్గా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాం. కాబట్టి తండ్రి, కాబట్టి ఆయన యేసుక్రీస్తు అన్నాడు, సంబోధించాడు తండ్రి అని. కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 దాకా. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైదైశ్వర్యము, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైదైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు ఆయన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు యొక్క తండ్రి. ఇక్కడ మహిమా స్వరూపు యొక్క తండ్రి అన్నాడు. తను తెలుసుకునేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనం చేస్తున్నాను. పౌలు గారు అంటున్నారు ఎఫెసీ పత్రికలో. కాబట్టి దేవుడై నా మహిమా స్వరూపి యొక్క తండ్రి, యేసుక్రీస్తు యొక్క దేవుడు, మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మనకు దేవుడు అటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడు. ఆయన తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు కూడా దేవుడే. కాబట్టి ఆయన తండ్రి, మహిమ స్వరూపి యొక్క తండ్రి. కాబట్టి మనము ఆయనను ఆరాధిస్తున్నాం. మనకు తండ్రి కదా. ఒక కుటుంబంలో చూడండి, తండ్రికి విధేయుడు కాకపోతే, తండ్రిని నువ్వు గౌరవించకపోతే ఆ కుటుంబమే కాదు కుటుంబం. అలాగనే మనకు దైవ కుటుంబం ఉంది. పరలోకంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళు ఒకరికొకరు అనుకూలంగా యూనిటీగా ఉంటాం. మనము వాళ్ళకి అనుసరించాలి, వాళ్ళని ఆరాధించాలి, వాళ్ళకి విధేయత చూపించాలి. ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయం, మీ అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని, అంటే అపవాదిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటేది వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు. మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు మునుపు మన శరీరాశని అనుసరించి మనమందరం కూడా శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు తీర్చుకుంటూ అనుసరిస్తూ అపవాదిని వెంబడించినటువంటి వారము, కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై, అంటే దైవోగ్రతకి పాత్రులమై అంటే ఉగ్రత పిల్లలము. మనం పిల్లలమైతే ఆయన తండ్రి అయితే మనము పిల్లలము దేవునికి పాత్రులమై ఉంటుమే. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, ఆయన కరుణా సంపన్నుడు.
మనము దేవుని ఉగ్రతకు పాత్రలం ఒకప్పుడయ్యా. చచ్చిన వారము, మన అపరాధం చేత పాపం చేత చచ్చినటువంటి వారము. అలా ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తుతో కూడా బ్రతికిస్తే, క్రీస్తు నీ పాపాల కోసం వచ్చి శ్రమ పడితే, అవమానం భరిస్తే, దెబ్బలు తింటే, సలువెక్కి ప్రాణాన్ని సమర్పిస్తే, ఆయనకు నువ్వు ఆరాధన చేయకుంటే ఇంకెవరికి చేస్తావు? ఆయన కరుణా సంపన్నుడు అండి. మనము మన అపరాధం చేత చచ్చిన వరమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆ దేవుని కృప, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని కృప, ఆ కృప చేతే మనం రక్షించబడ్డాం. మనకు భిక్షేశాడు యేసుక్రీస్తు. అవును సహోదరుడా, మనం భిక్ష మీద బతుకుతున్నాం సహోదరుడా. మనకు భిక్ష పెట్టాడు సహోదరుడా యేసుక్రీస్తు. నీ ప్రాణానికి ప్రాణం పెట్టాడు సహోదరుడా. నీకు బదులుగా ఆయన మరణించినాడు సహోదరుడా. నీకు బదులుగా ఆయన దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు సహోదరుడా. నీకు బదులు నీ పడుతున్నటువంటి కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు కదా. నీకు పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు కదా. నువ్వు పడాల్సిన అవమానము ఆయన భరించాడు కదా. ఎవరు పెట్టారు భిక్ష? భిక్ష ఎవరు పెట్టారు? అది అలా తెలుసుకోగలగాలి. ఎవరు భిక్ష పెట్టారు? మనము భిక్ష ఎత్తుకున్నాం. తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. అపరాధముల చేత పాపం చేత చచ్చినటువంటి వారము. మనకు భిక్ష పెట్టి మనం మన ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించను అంటాడు. లేపి చచ్చిపోయినటువంటి డెడ్ బాడీ నువ్వు ఉంటే, ఎందుకు పనికినటువంటి వాడిగా ఉంటే నిన్ను ఆయన లేపినాడట, బ్రతికించినాడట. ఎంత గొప్ప ప్రేమ! బ్రతికించను. ఓకే, లోకం ముందు విగ్రహం ఒకటిదని, ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదము. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం అందైనను, భూమి మీదనైనను, దేవతలు అనబడిన ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. ఇక్కడ 1 కొరింథీ 8 4, 5, 6 వచనాలు ఏం చెప్తున్నాయంటే విగ్రహాన్ని గురించి చెప్తున్నాయి. విగ్రహం వర్సెస్ దేవుడు. దేవుడు వేరొక దేవుడు లేడు అంటే, విగ్రహాలు దేవుడు లేడు అని చెప్పేటప్పుడు దీన్ని మనం అర్థం చేసుకొని, దేవుడు ఒక్కడే కదా, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తుకి అంటగడతాం దీన్ని. ఈ పారాగ్రాఫ్ చెప్పింది అక్కడ, ఈ సందర్భం ఏంటి? లోకమందు విగ్రహము ఒట్టిది, విగ్రహానికి దేవుడికి గురించి పోల్చి చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే అంటే దైవత్వం ఒక్కటే అనేది అర్థం. దాన్ని తీసుకొని పోయి ఇంకొక చోట్ల పెట్టి అది తారుమారు చేసి కల్తీ చేసి యేసుక్రీస్తుకి దేవుడికి కాదు ఇది. విగ్రహానికి, దేవతలు అనబడినటువంటి వారికి, దేవుడికి. ఓకే, కాబట్టి ఇశ్రాయేలు బాలుడై ఉండగా, హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది. 11 అధ్యాయం, హోషేయ 11 అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను ఆయన పిలిచిన ప్రేమ కలిగి. బాలుడు అంటే ఆయన తండ్రి, మనం బాలురము, ఆయనకు మన కుమారులము. ఓకే, ఆయన ఎఫ్రాయిమును చేయబట్టుకొని వారిని నడక నేర్పిన వాడును నేనే. నడక నేర్పినటువంటి వాడిని నేనే. ఎక్కడో ఉన్నావు, నీకు నడక నేర్పించాడు, నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు విగ్రహాలకు ధూపం వేస్తున్నావు, బలులు ఇస్తున్నావు. వారిని కౌగిలించుకునే వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడను నేనే. నా సంగతి వారికి మనసుని పట్టలేదు. నీకు అవి పట్టవు. నిన్ను కౌగిలించుకున్నాడు, నీకు నడకలు నేర్పించినాడు, నీ చేయబట్టుకున్నాడు. నువ్వు చచ్చినటువంటి వాడుగా ఉంటే నువ్వు ఆయన లేచి ఆయన చేయబట్టుకొని నిన్ను నడిపిస్తే నీకు మనసును పడితే కదా. ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా సంబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని అంటాడు. నువ్వు మోయలేనటువంటి భారం మోసుకున్నటువంటి నువ్వు, మోయలేని కాడి నీ మెడ మీద ఉన్నది పాప భారంతో.
ఆయన ధర్మశాస్త్రము నిన్ను ఏలుకుంటూ ఉన్నది, పాపం నిన్ను ఏలుకుంటూ ఉంది. అప్పుడు ఒక పశువుల మీద ఉన్నటువంటి కాడిని తీసినట్లుగా నిన్ను తీసి నీ నీ పాపాన్ని తీసి ఇంకందరికి జ్ఞాపకం చేసుకొని చెప్పి నీకు నీకు భోజనం పెట్టినాడు అయ్యా. ఆయన భిక్ష అయ్యా అది. ఇక్కడ తండ్రిని మనం ఆరాధించాలి. తండ్రి అని అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే అన్యోన్యత, సామీప్యత, భద్రత. తండ్రి అయితే ఎప్పుడైతే మనకు ఉంటాడో ఆయన భద్రంగా ఆయన చేతులలో మనము సురక్షితంగా ఉంటాం, ఆయన సమీపంగా ఉంటాం. ఆయనకు మనకు కుమారుడికి తండ్రికి, తండ్రి కుమారుడు అంటే దాన్ని ఏం చూపిస్తుందంటే అన్యోన్యతను చూపిస్తుంది. అంతేగాని ఆయన నువ్వు పెద్దోడివి ఈయన చిన్నోడు, నువ్వు పెద్ద దేవుడివి ఈయన చిన్న దేవుడు, ఆయన ఆరాధన పాత్రుడు ఈయన ఆరాధన పాత్రుడు కాదు, దాన్ని చూపించడం లేదండి. తండ్రి అనే పదము దేన్ని చూపిస్తుందంటే అన్యోన్యత. ఈ లోకంలో మనకు ఒక మాదిరిగా ఇచ్చిపోయినాడు ఆయన. తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధం, ఆ రిలేషన్షిప్ని చూపించిపోయినాడు యేసుక్రీస్తు. అంతేగాని అక్కడ తండ్రి కుమారుడు అని భేదం లేదు పరలోకంలో. ఎప్పుడు తండ్రి అయినాడు? శరీరముతో ఉన్నప్పుడు తండ్రి. కాబట్టి తండ్రి అనే పదము ఏం చూపిస్తుందంటే చిన్న పెద్దను చూపించడం లేదు, హెచ్చు తగ్గును చూపించడం లేదు. అన్యోన్యత, సమీప్యత, యూనిటీ, భద్రత దాన్ని చూపిస్తుంది. కాబట్టి తండ్రిని మనం ఆరాధించాలి. వాళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఆ లక్షణాలను బట్టి, గుణ లక్షణాలను బట్టి మనము తండ్రిని ఆరాధించాలి, కుమారుని ఆరాధించాలి, పరిశుద్ధాత్మని ఆరాధించాలి. అందుకు ఆరాధించాలి మనం. ఆయనకున్నటువంటి విశేష లక్షణాలు, ఆయనకున్నటువంటి మంచి స్వభావ లక్షణాలు తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి ముగ్గురికి ఉంటున్నాయి. ఉన్నతమైనటువంటి లక్షణాలను బట్టి ఆరాధిస్తాం. ఎందుకు ఆరాధించాలి అంటే ఇదిగో వాళ్ళకి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటి అంటే సృష్టికర్తలు, ఆ లక్షణాలు ఏంటంటే పరిశుద్ధులు, ఆ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు నిత్యులు. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడే. తండ్రి సృష్టికర్త, కుమారుడు సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్తలే. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో దానిని బట్టి వాళ్ళని ఆరాధించుతున్నాం మనం. ఆరాధించాలి. తండ్రి, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, అందుకు ఆరాధిస్తున్నాం. ఓకే, దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి, వీక్షిస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేసుకుంటూ ఉండండి, ఇతరులతో పంచుకోండి, లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధతను బట్టి కూడా మనము ఆరాధిస్తాము. ఆ సంగతి వచ్చే క్లాసులో నేర్చుకున్నాం. ఇప్పుడు తండ్రిని ఆరాధించుతున్నామంటే తండ్రికి, కుమారుడికి, మనకు దేవునికి, లేకుంటే యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి, మనకు తండ్రి అయిన దేవునికి, మనకు యేసుక్రీస్తుకి, మనకు పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే అన్యోన్యత. తండ్రి అంటే అన్యోన్యతను సూచిస్తుంది. తండ్రి అంటే కుమారుడు అంటే సామీప్యతను సూచిస్తుంది. తండ్రి కుమారుడు అంటే సంబంధం ఏం చూపిస్తుందంటే భద్రతను చూపిస్తుంది, అంతేగాని హెచ్చు తగ్గుల్ని కాదు. వందనాలతో సెలవు తీసుకుంటున్నాను.